ఆంధ్రలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీడీపీ కంపల్సరీ టీడీపీ బ్రో. ఎందుకు టీడీపీ అనుకుంటున్నారు? అంటే ప్రస్తుతానికి జాబ్స్ గట్రా ఏం లేవు కదా బ్రో. చంద్రబాబు నాయుడు అంటే ఎప్పుడు జాబ్స్ తీసుకురావాలి, ఎట్లా డెవలప్ చేయాలి అదే ఆలోచిస్తారు. ప్రస్తుతానికైతే ఏపీలో వైసీపీ అంతగా ఏం చేయలేదు బ్రో. అంటే ఎప్పుడు ఫ్రీగా మనీ అందరికీ ఫ్రీగా ఇవ్వడం కానీ యూత్కి ఎటువంటి ఉపయోగం అయితే లేదు ప్రస్తుతానికి. అదే ఒకవేళ పథకాల్లో ఏ బెస్ట్ అనుకుంటున్నారు? బెస్ట్ అంటే ఫ్రీగా మనీ పంచుతున్నాడు బ్రో. కాకపోతే ఇన్కమ్ సోర్స్ ఏం లేదు. మనీ అయితే ఇస్తున్నాడు అందరికీ, పథకాలు అయితే వస్తున్నాయి అంటున్నారు. పథకాల్లో చాలా వరకు ఉపయోగం ఉన్నాయి కూడా అంటున్నారు. అదే నాడు నేడు కానీ పింఛన్ కానీ అలాంటి పథకాలు, అమ్మఒడి ఫింక్షన్స్ అన్నీ ఉపయోగం ఉన్నాయి బ్రో. కాకపోతే ఇప్పుడు ఆటో డ్రైవర్స్కి ఏదో మనీ అని కొన్ని చేయొత అని అలాంటి కొంతమందికి రావట్లేదు. ప్లస్ దానివల్ల ఇన్కమ్ సోర్స్ లేనప్పుడు అట్లా మనీ ఇస్తుంటే ఇన్కమ్ ఎక్కడి నుంచి క్రియేట్ అవుద్ది? సరైన ఐటీ కంపెనీస్ లేవు. మరి చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రతిదీ నేను కంటిన్యూ చేస్తా, అవసరమైతే దానికి రెండింతలు ఇస్తా అని చెప్తున్నారు. చేస్తారు బ్రో. సో మరి అమౌంట్ ఎటు నుంచి తీసుకొస్తారు అప్పుడు చంద్రబాబు? అదే బ్రో చాలా చెప్తున్నారు కదా, ఇన్కమ్ సృష్టిస్తాను, మొత్తం తెప్పిస్తాను, ఐటీ కంపెనీలు పెడతాను, చాలా కంపెనీస్ అనేవి తీసుకొస్తానని. ప్రజెంట్ ఇప్పుడు కంపెనీస్ ఏమున్నాయి ఇప్పుడు ఏపీలో? మీకు ఐడియా ఉన్నా కావాలంటే ఏమైనా చెప్పండి. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు 5 years పరిపాలించారు కదా, సో అప్పుడు ఎందుకు చేయలేదంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు? చేశారు బ్రో. ఇప్పుడు కన్నా ఇంతకుముందే డెవలప్మెంట్ బాగుంది ఏపీలో. ప్రజెంట్ కన్నా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కన్నా చంద్రబాబు ఉన్నప్పుడే చాలా బాగుంది ప్రజెంట్ సిచ్యువేషన్. జగన్ గారు ఏమంటున్నారంటే మంచి పరిపాలించి ఉంటే మరి 23 సీట్లు ఎందుకు ఇచ్చారు పబ్లిక్ అంటున్నారు కదా. అవును బ్రో, అంటే కొత్తగా వచ్చారు, సింపతి వర్కౌట్ అయింది, చాలా ఇష్యూస్ జరిగాయి, అందరికీ తెలిసిందే. దానివల్ల కొంచెం ప్లస్ పాయింట్ అయింది. కొత్తదనం కోరుకుంటారు కదా ప్రతిసారి. సో ఈసారి జగన్ గారికి లాస్ట్ టైం 150 సీట్లు వచ్చాయి కదా, సో ఈసారి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు 175కి? నాకు తెలిసి ఒక 30 బిలో. సో అదేవిధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, నేను ఒక్కరిని ఒకవైపు అయ్యాను, మిగతా పార్టీస్ అని ఒకవైపు ఉన్నాయి, కావాలని టార్గెట్ చేస్తున్నారు, మీ ఇంట్లో మంచి జరుగుంటే నాకు ఓటేయండి అంటున్నారు కదా. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం లేదు బ్రో. డైలాగ్ నేను సినిమాలో చెప్పడానికి బాగుంటాయి. ముగ్గురు కలిసి వస్తున్నారు, నేను ఒక్కరినే అంటున్నారు, కానీ అక్కడ పీకేది ఏమి ఉండదు నాకు తెలిసి. అయితే కంపల్సరీగా బీజేపీ, టీడీపీ, జనసేన కంపల్సరీ. ఒకవేళ ఈ 3 పార్టీలు కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తే నెక్స్ట్ ఆంధ్ర రాష్ట్ర డెవలప్మెంట్స్ కానీ, రాజధాని డెవలప్మెంట్స్ కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? కంపల్సరీ ఇప్పుడు మన వైజాగ్ ఉంది, వైజాగ్ అయితే విశాఖపట్నం అయితే చాలా డెవలప్ అయిపోయింది, అది అందరికీ తెలిసిందే. మన రాజధాని తెలిసిందే, అమరావతి కూడా చాలా డెవలప్ చేస్తారు. అంతకన్నా ఇంకేం కావాలి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు కదా, లాస్ట్ టైం ఓడిపోయారు. మరి ఈసారి అన్న గెలిచే అవకాశం ఉంది? కంపల్సరీ బ్రో, 100%. మరి 24 సీట్లు ఇవ్వటం వల్ల దాని 24 సీట్లు అంటే 21 బ్రో, తగ్గినాయి 3 తగ్గింది బ్రో. అదే రీసెంట్గా పోనీ 21 బ్రో. 21 గెలిచినా అంతకన్నా హ్యాపీనెస్. మొత్తం అంతా తీసుకొని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాగా మొత్తం ఆయనకు 30 కూడా రావు ఇప్పుడు ప్రజెంట్. అందరూ అదే మాట అనుకుంటున్నారు, 30 కూడా సీట్లు రావనేసి. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ 21 సీట్లు గెలిచినా సరే జగన్మోహన్ రెడ్డి కన్నా చాలా గ్రేట్ అన్న. ఇప్పుడు 3 రాష్ట్రాలు మంచిదే అంటారన్న? మంచిది అంటే మంచిది కాదన్న. 3 ఒకటే డెవలప్ చేయలేనప్పుడు 3 ఎట్లా డెవలప్ చేస్తారు ఒకసారి ఆలోచించండి. అది కూడా ఇప్పుడే చంద్రబాబు 40 సంవత్సరాలు ఇప్పుడే నా మాట చెప్పాడా, ఇంట్లో మేలు జరిగిందంటే మాత్రమే ఓటేమని ఎప్పుడని చెప్పాడా? ఎప్పుడు చెప్పడా. దమ్మున్న మొగోడు కాబట్టి మీ ఇంట్లో మేలు జరిగితే నాకు ఓటేయండి అని జగన్ అనే చెప్తున్నాడు. అంటే ఇప్పుడు రాష్ట్రంలో పథకాల్లో అభివృద్ధి ఉంది కానీ రాష్ట్రంలో అభివృద్ధి లేదు అని అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఎందుకంటే మనకున్న సోర్స్ని అభివృద్ధి చేస్తారు. ఎక్కడంటే ఐటీ కంపెనీస్ ఉన్నాయి ఆల్రెడీ, ఎప్పటి నుంచో డెవలప్ అయ్యి ఉంది. ఇటు వచ్చిన 5 yearsలో 2 years కోవిడ్కి పోయింది, 3 yearsలో డెవలప్ చేస్తారా? ఎన్ని పోర్టులు కట్టారు, కొత్తగా ఎన్ని హార్బర్లు వచ్చాయి, అవి చూపించట్లేదే. ఎన్ని కొత్త రోడ్లు వేశారు. అదే అంటే చాలామంది రోడ్లు ఉన్నాయి అంటున్నారు, లేవని విమర్శిస్తున్నారు. ఏం లేని దగ్గర ఉన్న దగ్గర వెళ్ళి చూపించారు కదా. ట్రోల్ చేయడానికి లేని దగ్గర గుంతల దగ్గరికి వెళ్ళి పెట్టి ట్రోల్ చేయడానికి, మీమ్స్ పెట్టడానికే కదా అవన్నీ. అంటే జగన్ గారు వచ్చిన తర్వాత కూడా కొన్ని కంపెనీలు వెళ్ళిపోయినాయి అని అన్నారు. వాటి మీద అందులో లూలు మాల్ కూడా వెళ్ళిపోయింది హైదరాబాద్కి వచ్చి. ఏదో 1-2 వెళ్తుంటాయి, దాన్ని పెట్టుకుంటామా? అంటే ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తుతో వస్తుంది కదా, పొత్తుతో వస్తుందంటేనే భయపడుతున్నట్టు కదా. ఇప్పుడు వాళ్ళు గెలుస్తారని వాళ్ళకి నమ్మకం ఉన్నప్పుడు జనసేన ఫ్రీగా పోటీ చేయొచ్చు కదా. మళ్ళీ ఢిల్లీలో వెళ్ళి కాళ్ళు మొక్కడం ఎందుకు చెప్పు? జనసేన సింగిల్గా పోటీ చేయొచ్చు, టీడీపీ సింగిల్గా పోటీ చేయొచ్చు, బీజేపీ సింగిల్గా పోటీ చేయొచ్చు కదా. ముగ్గురు కలిసి ఒకరి మీద పోరాడాల్సిన అవసరం ఏంది? వాళ్ళకి భయం ఏర్పడి వాళ్ళు గెలవలేదని తెలిస్తేనే కదా. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 3 క్యాపిటల్స్ అవసరం అంటారా? ఇప్పుడు మనకి ఇంతకుముందు ఒకటే క్యాపిటల్ హైదరాబాద్ డెవలప్ చేశారు. ఇప్పుడు మన పరిస్థితి ఏమైంది? ఏపీ పరిస్థితి ఫ్యూచర్లో ఇప్పుడు రాయలసీమ సపరేట్ అయింది, కోస్తాన్ సపరేట్ అయింది. అప్పుడు రాయలసీమ పీపుల్ ఏమవుతారు? అంటే రేపటి రోజు గురించి ఆలోచించి 3 క్యాపిటల్స్ పెట్టారంట.
త్రీ క్యాపిటల్స్లో ఎక్కడ అభివృద్ధి లేదని చాలా మంది విమర్శిస్తున్నారు. అంటే ఒకటి అదేనండి, ఇప్పుడు ఓన్లీ 5 years జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వచ్చి 5 yearsలో 2 years కోవిడ్కి పోయింది, 3 yearsలో కొంత విశాఖలో చేశారు. నెక్స్ట్ వస్తే చేస్తారు మళ్ళీ కంపల్సరీగా. మద్యపానం నిషేధం అన్నారు, అది ఎంతవరకు జరిగిందంటే? మద్యపానం నిషేధం అంటే గవర్నమెంట్ లెక్కలో అంటే మద్యపానం నిజంగా నిషేధిస్తే అది అసలు గవర్నమెంట్కి ఇన్కమే ఉండదు, ఏ ప్రభుత్వం చేయలేరు అది. అన్న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తా అంటావా? ఏమి ఇప్పుడు ముద్రగడ వచ్చాడు కదా, చూద్దాం. గెలవలేడనే కదా కాకినాడ ఎంపీగా పోటీ చేస్తున్నాడు. మళ్ళీ గెలిస్తే అక్కడ బీజేపీ దగ్గరికి వెళ్ళి మంత్రి పదవి తీసుకోవచ్చనే ఆస్తూనే కదా 2 ఏకలు పోటీ చేస్తున్నాడు. ఎమ్మెల్యే పోటీ చేస్తున్నా, ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఒక మాటలో ఎన్ని సీట్లు వస్తాయి ఇప్పుడు నెక్స్ట్? మా టార్గెట్ అయితే 175 టార్గెట్ అనుకుంటున్నాం. మరీ అంత టార్గెట్ రాకపోయినా కూడా మళ్ళీ జగన్ అనే సీఎం అవుతాడు. 150 సీట్లు వస్తాయంట. 150 సీట్లు వచ్చినా రాకపోయినా జగన్ అనే సీఎం అవుతాడు. మేబీ ఒక 130+ రావచ్చు. నమస్తే సార్. నమస్తే. సో ఆంధ్రప్రదేశ్లో కొద్ది రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి కదా సార్, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? తెలుగుదేశం అండ్ అలయన్స్ వస్తే బాగుంటుంది. జనసేన బీజేపీ ఎందుకు వైసీపీని వద్దనుకుంటున్నారు సార్? I think it is his regime is not good for me. I thought that way. ఓకే. సో ఉద్యోగ అవకాశాలు అవన్నీ ఎలా ఉన్నాయి సార్? లేవు కదా, ఏమి ఉద్యోగాలు లేవు. అతను వచ్చిన తర్వాత ఏమి జరపలేదు. సో అవకాశాలన్నీ నిల్లు యాజ్ గుడ్ యాజ్. అమ్మ ఒడి, నాడు నేడు స్కూలింగ్ అవన్నీ ఎలా? కొన్ని పథకాలు ఇస్తున్నారు. సో దాంతో కొంత సర్వైవ్ అవుతుంది అనిపిస్తుంది. బట్ పరిపాలన అయితే ఎవరైనా అడగడానికి బేసిక్గా ఏముందంటే, ఎవరైనా అర్జీ పెట్టుకొని ఏదైనా రిక్వెస్ట్ చేస్తే దానికి సమాధానం అనేది రాదు. సో ఎవరిని అడగాలో తెలియదు. సో దట్ టైప్ ఆఫ్ థింగ్ ఈజ్ దేర్. వాలంటరీ వ్యవస్థపై మీ అభిప్రాయం ఏంటి సార్? వాలంటరీ వచ్చిన తర్వాత ఇంటికి వచ్చే ఇవన్నీ ఇస్తున్నారు, కానీ దానివల్ల అదొకటే సరిపోదు కదా మనకి. నా ఉద్దేశం అయితే అది బాగానే ఉంది. వాళ్ళతో చాలా ఇబ్బందికరమైన పనులన్నీ చేయిస్తున్నారని వినికిడి. సో గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు, ఈసారి జగన్ గారి పరిపాలన చూశారు. ఎవరి హామీలను కరెక్ట్గా నెరవేర్చారు అనుకుంటున్నారు మీరు? తెలుగుదేశం బాగుందని అనుకుంటున్నాను నేనైతే. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా బాగుందని, విజనరీగా ఉంటుంది, ప్లానింగ్ బాగుంటుంది. సో ఈ టైప్ ఆఫ్ ఇబ్బంది కలగదేమో అని నా ఉద్దేశం. కొడాలని అదేవిధంగా రోజా గారి పైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఏమో ఇప్పుడు పొలిటీషియన్స్ రకరకాలుగా తిట్టుకుంటూ ఉంటారు, అని కొంచెం టీవీలో చూస్తే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది వాళ్ళ స్పీచ్లు అవి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక మంచి పని మీకు ఏదైనా చెప్పండి. మంచి పని ఏం లేదు యాక్చువల్గా. అదే ఇప్పుడు ఇంటికి వచ్చి రేషన్ ఇవ్వడం అంతా బాగానే ఉంది, చాలామందికి అడ్వాంటేజ్ ఉంది. అదొకటి కొంచెం మంచి పనిగా కనిపిస్తుంది. కానీ వాళ్ళతో చాలా పనులు చేస్తున్నారని ఎలిగేషన్స్ చాలా ఉన్నాయి. అది ఎంతవరకు ఇదో నాకు తెలియదు పూర్తిగా. సార్ ఇప్పుడు వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ చేరి అన్నపై విమర్శలు చేస్తున్నారు కదా, సో దాని మీ అభిప్రాయం ఏంటి సార్? ఒకసారి మళ్ళీ అడగండి. వైఎస్ షర్మిల గారు సొంత చెల్లెలైన షర్మిల గారు అన్నపై విమర్శలు చేస్తున్నారు కదా కాంగ్రెస్లో చేరి, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది యాక్చువల్గా ఆ ఎలిగేషన్స్ అన్నీ కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. ఆమె చేసేవి ఇంతకుముందు కూడా చాలామంది చేశారు కదా, ఆ ఎలిగేషన్స్ అన్నీ కరెక్ట్ ఏమో అని పూర్తిగా తెలియదు. అన్ని కేసుల్లో ఉంది కాబట్టి నా బేసిక్ ఒపీనియన్ అయితే ఏంటంటే, యాక్చువల్గా ఏదైనా హై లెవెల్ కరప్టెడ్ పీపుల్ ఉంటే వాళ్ళకి ఎలక్షన్ మన ఈ జ్యుడిషియరీ వ్యవస్థ ఏం చేయాలంటే వితిన్ 1 or 2 monthsలో వాడిని పనిష్ అన్న చేయాలి, లేదంటే క్లీన్ చిట్ ఇచ్చన్న కూర్చోబెట్టాలి. ఒక పనిష్ చేయకుండా ఒక 5 ఏళ్ళు కూర్చోబెట్టి 5 ఏళ్ళు కొల్లబొడిచేసి స్టేట్ని అంతా నార్మల్ చేస్తే తర్వాత ఇతను నిందితుడు అని తెలిసిందనుకోండి, అప్పుడు ఇబ్బంది కదా. నిందితుడు అంటాను, యాక్చువల్గా నేరం ప్రూవ్ అయితే ఇప్పుడు ఆల్రెడీ పరిపాలించిన 5 సంవత్సరాలు ఎవరి అకౌంట్లోకి వెళ్తుంది? ఈ తప్పులన్నీ ఎవరి అకౌంట్లోకి వెళ్తాయి? అది నాకు బేసిక్ క్వశ్చన్, కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. సో ఒక రాష్ట్రానికి 3 రాజధానులపై మీ అభిప్రాయం ఏంటి సార్? 3 రాజధానులు ఉంటే తప్పని నేను అనుకోవట్లేదు, కానీ అసలు రాజధాని అనేది కావాలి కదా. రాజధాని అనేది కావాలి కదా ఏపీకి. అది లేకుండా పోయింది. 3 రాజధానులు ఉన్నా పెద్ద ఇబ్బంది కాదు, కానీ చాలా అన్ని స్టేట్లకి ఇప్పటివరకు ఒకటే రాజధాని ఉంది. సో ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత 3 అన్నాడు, చేసి బాగుంది బాగాలేదు అని అన్నాను, బాగానే ఉంది. కానీ అసలు ఇప్పటివరకు అసలు ఏ రాజధానికి లేదు ఏపీకి అయితే. వైజాగ్ అని చెప్తున్నారు కదా సార్ రాజధాని అనేది, అంటున్నారు కానీ అఫీషియల్గా లేదుగా. అఫీషియల్గా ఇంతవరకు దే ఆర్ నాట్ డిక్లేర్డ్. సార్ మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు గెలిస్తే రాజధాని ఏది ఉండొచ్చు? అమరావతి ఉండొచ్చా, లేకపోతే మళ్ళీ? నేను అనుకోవడం అమరావతి ఉంటుంది, ఎందుకంటే చాలా స్పెండ్ చేశారు దాని మీద. అది లీగల్గా కూడా ఉంది కాబట్టి దాన్ని వేరే విధంగా చేయడానికి అవ్వదేమో అని ఎవరికి కూడా
సరే, ఇలా రాజధాని మార్చుకుంటూ పోతే ఏపీ అనేది డెవలప్ అయ్యిద్ది అంటారా? అంటే ఎవరి పార్టీలు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాజధాని అనేది మార్చుకుంటూ వెళ్తున్నారు. అది వ్యక్తిగతంగా మారుస్తున్నారా లేకపోతే రాష్ట్రాని కోసం మారుస్తున్నారా అనేది తెలియదు. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఎందుకు అవుతుందంటే ఒక చోట ఇన్వెస్ట్ చేస్తారు ఇక్కడ రాజధాని అని, కొంత ఇన్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇది కాదు అంటే ఈ డబ్బులు మన డబ్బులన్నీ అక్కడ పోతున్నట్టు అంత వేస్ట్ అయిపోతున్నట్టే కదా. అందరూ ఒపీనియన్ వచ్చి ఎక్కడో ఒక చోట పెట్టుకుని ఆ రాజధానిగా అనుకుంటే సరిపోతుంది. అంతేగాని ఈవేళ ఈ రాజధాని రేపు ఆ రాజధాని రేపు ఇంకోటి అది కొద్దిగా బాగాలేదు. అది అసలే నాకైతే నచ్చలేదు. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు కొద్ది రోజులు ఆంధ్రలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ప్రజెంట్ ఇప్పటికైతే ఆంధ్రాకి రాజధాని అని అంటూ ఇప్పుడు చెప్పుకోవడానికి సిగ్గుచేటు. 5 సంవత్సరాలు అయింది, ఏది అనేది తెలియదు. 3 రాజధానులు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఒక్క రాజధాని కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. ఇంతకుముందు జరిగేది అమరావతి ఇది ఇంచుమించు 60% అయ్యింది, కంప్లీట్ అయింది. తర్వాత అదే డెవలప్ చేస్తుంటే చాలా ఇంప్రూవ్ అయింది. ఇక్కడికి వచ్చిన ఒక కంపెనీ లేక ఏం లేక నిరుద్యోగ సమస్య పెరిగిపోయి పనులు లేక ఏదంటే అతను సంక్షేమం కోసమే ఇచ్చేశారు, నవరత్నాల కోసం. జగన్ గారు ఏమంటున్నారంటే ఇప్పుడు 2 సంవత్సరాలు కరోనాలో నెక్స్ట్ నాకు డెవలప్ చేయడానికి నాకు అంటే టైం దొరకలేదు అంటున్నారు కదా, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే కరోనా ఒక పక్క ఇదేని, మరి అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ప్రతి ఒక్క 2 విడిపోయాయి కదా, తెలంగాణ అండ్ ఏపీ. విడిపోయిన తర్వాత వాడికి కూడా ఏమీ లేకుండా ఒట్టి బట్టలతో వెళ్ళిపోయి డెవలప్ చేయాలంటే ఎంతో కొంత చేశారు. అది మరి కొంచెం డెవలప్ చేస్తుంటే బాగోయింది. నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి అని చెప్పవలసి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ని రాజధాని చేయమంటున్నారు కదా, దాని ఇంకా 10 years కావాలంటున్నారు, టైం కావాలంటున్నారు. రాజధాని కోసమా? రాజధాని అంటే అమరావతి చేస్తుంటే మన ఏపీ కోసం మాట్లాడేది. తెలంగాణ అంటే ఎలాగా ఇది డెవలప్మెంట్ ఇది. అది పేద దీనికి అంటే డివైడ్ చేసేసరికి మనకి ఇవి కూడా మోడీ గారు కూడా మాకు సపోర్ట్ లేకపోయేది. సో లాస్ట్ టైం జగన్ గారికి 151 సీట్లు వచ్చాయి కదా, మరి ఈసారి 175కి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు మీరు? ఈసారి కష్టం సార్. జగన్ అంటే దీని మీద చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ముగ్గురు పొత్తులో ఇప్పుడు నడుస్తున్నారు. మరి రాబోయే ఎలక్షన్లో మేబీ చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం. పొత్తులో వ్యవహారం ఎక్కువ రోజులు ఉండదు అంటున్నారు. పొత్తు వ్యవహారం తర్వాత సంగతి, ముందు ఎలక్షన్ వరకు పొత్తులో నడుస్తుంది కదా. ఇప్పుడు తర్వాత ఏం జరుగుతుందో ఎవరని చెప్పలేము. ప్రజెంట్ కోసం దీనికోసం మాట్లాడితే ఇది వైసీపీ వాళ్ళ సంక్షేమం అనేది బాగానే చేస్తున్నారు కదా సార్, ఇప్పుడు అది కంటిన్యూ చేస్తారన్నారు కదా. నవరత్నాలు అనేది బాగుంది. నవరత్నాలు ఏంటి, ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమం అనేది అందింది. ఇది చేసిన దాంట్లో ఆ ఒక్కటే. వాడు కూడా ఏమంటున్నాడు, నా ద్వారా మీరు లబ్ధి పొందితే నాకు ఓటు వేయండి అనుకుని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. కానీ డెవలప్మెంట్ అంటే ఎట్లేదు. చాలామంది మంత్రులు ఏమంటున్నారంటే డెవలప్మెంట్ అనేది ఒకసారి గ్రామాల్లో వెళ్ళి చూడండి, మీకు ఎలా డెవలప్ అయిందని మీరే చూస్తారు అని అంటున్నారు. దానికి మీ ఒపీనియన్ ఏంటి? ప్రెజెంట్గా ఇప్పుడు ఏంటి డెవలప్మెంట్ అంటే ఒక కంపెనీ లేదు, నిరుద్యోగ సమస్య పెరిగింది, పంట పొలాలు ఇలా చూస్తే ఒక పక్క వ్యవసాయం కూడా దెబ్బతిన్నాయి, గిట్టుబాటు ధరలు లేక, ఇక ట్రాన్స్పోర్ట్లు ఇలాంటివన్నీ కొన్ని కష్టంగా ఉన్నాయి. ఓవరాల్ ఒక్క మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు బాబాయ్? నెక్స్ట్ సీఎం మేబీ చంద్రబాబు నాయుడు వస్తాడని అనుకుంటున్నాను. సూపర్, థ్యాంక్ యూ. ఆయన హైదరాబాద్ని ఎలా డెవలప్ చేశారో వాళ్ళు ఆంధ్రాని కూడా ఎలా డెవలప్ చేస్తారనుకుంటున్నారు. మరి నెక్స్ట్ 5 years జగన్ ఉద్యోగ అవకాశాలు కానీ ఇవన్నీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మరి చంద్రబాబు నాయుడు చేంజ్ అవ్వచ్చు, సిబిఎన్ వస్తాయి. పవన్ కళ్యాణ్తో పొత్తుతో వస్తున్నారుగా, మీకు ఎలా అనిపిస్తుంది? సూపర్, బాగానే డెవలప్ అవ్వచ్చు. మరి ఉద్యోగ అవకాశాలు అవన్నీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? పెరగొచ్చు అని అనుకుంటున్నాను. సో జగన్ గారి పరిపాలన 5 years మీరు చూసిన దాన్ని బట్టి, విన్న దాన్ని బట్టి మీకు ఎలా అనిపించిందండి? అంటే ఇంకా డెవలప్ చేయొచ్చు, చేశారు కానీ ఇంకా డెవలప్ చేయొచ్చు. అమ్మఒడి, నాడు నేడు పథకాలు, నవరత్నాలు విన్నారు కదా, సో మీకు ఎలా అనిపించింది ఆ పథకాలు విని? వాటి గురించి అంటే ఐడియా లేదు. ఓకే. సో పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు కదా, మరి ఈసారైనా అట్లీస్ట్ గెలిచి అసెంబ్లీకి వెళ్ళే ఛాన్స్ ఉందనుకుంటున్నారా? వెళ్ళొచ్చు. ఓకే బ్రో, పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర, అదేవిధంగా లోకేష్ గారు యువగలం యాత్ర ప్రజల్లో ఎలా వెళ్ళింది అనుకుంటున్నారు? బాగుంది. ఓవరాల్గా ఒక్క మాటలో ఎవరు సీఎం అనుకుంటున్నారు? మీ ఫస్ట్ ఓట్ ఎవరికి? సిబిఎన్కే వేస్తారు. మీ నోట్ చెప్పండి. నా ఫస్ట్ ఓట్ సీఎం.